హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ చికెన్ కర్రీ. మామిడికాయ చికెన్ కర్రీని ఇలా రెడీ చేసుకోండి. దీని రుచి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, భలే బాగుంటుందండి. ఇది చపాతీ, పూరి, అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి 1 కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి 1 మీడియం సైజు పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకున్నాను. ఇక్కడ ఈ 1 సరిపోతుందండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ని పెట్టుకోవాలి. అది బాగా వేడిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక 2 యాలకులు, ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 మిరియాలు, కొంచెం చెక్క వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాజీర వేసుకోండి. సాజీర చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నేను పెద్ద సైజు 1 కట్ చేశానండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో చిటికెడంత ఉప్పు వేసుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తో 1 టీ స్పూన్ తీసుకున్నాను. మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ మొత్తం బౌల్లోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఆ బౌల్ పైన ప్లేట్ని పెట్టుకొని దీన్ని సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఈలోగా మనం తీసుకున్న ఒక మామిడికాయని పై తొక్క మొత్తం తీసేసి ఇలా తురుముకోవాలి. సన్నగా తురుముకుంటే కర్రీలో ఈవెన్గా కలిసిపోతుందండి. మీకు ఒకవేళ తురిమి వేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలాగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది కొంచెం ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. ఈ వాటర్ తోటి చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనం పులుపు వేసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చూపించిన స్పూన్తో 2 టీ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా కొద్దిసేపు ఉడికించుకుంటే కారం మసాలాలు అనేది మగ్గిపోతాయి. మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉన్నట్లయితే అడుగంటకుండా ఉంటుంది. మనం వేసుకున్న కారం మసాలాలు మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ కొంచెం థిక్గా గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ సెట్ చూసుకొని పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా ఆ బౌల్ పైన మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న గ్రేవీ కొంచెం థిక్గా ఎంతవరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఇక్కడ మామిడికాయని కూడా తురిమి పెట్టుకున్నాము. చికెను కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాతనే లాస్ట్లో మనం మామిడికాయ తురుము వేసుకుంటామండి. ముందే వేసినట్లయితే పులుపుకి ముక్కలు అనేది ఉడకవు కాబట్టి చికెన్ ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మామిడికాయ తురుము వేసుకోవాలి. అది కొంచెం ఉడికి గ్రేవీ అనేది థిక్గా ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో
తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి. ఇలా మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మామిడికాయ తురుము వేసిన తర్వాత ఒకవేళ గ్రేవీ మీకు బాగా తిక్కుగా అనిపించినట్లయితే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికి దగ్గర పడి ఇందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. అలాగైతేనే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిందని తెలుస్తూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన కారంగా పుల్లగా ఉండే మామిడికాయ చికెన్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. నోటికి పుల్లగా కారంగా భలే రుచికరంగా ఉంటుందండి. ఇది ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతగానో నోరూరించే మామిడికాయ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. చూడండి, కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది, చాలా రుచికరంగా ఉందండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. అలాగే ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.